నమస్తే, నేను రమా రాజేష్. మన BNC న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ సర్కిల్ నందు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీన్, భీమవరం శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద రైల్వే అండర్ పాస్ పక్క రోడ్ లో చీపుర్లు చేతపట్టి చెత్తను శుభ్రం చేసి డస్ట్ బిన్స్ లో వేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెత్తరహిత భారతదేశం నిర్మాణం లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తోడ్పడాలన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం ఆరోగ్యకరమైన లక్షణం కాదని, ఇటువంటి అలవాట్ల నుంచి మార్పు తెచ్చేందుకే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. పిల్లలకు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మంచి అలవాట్లను నేర్పించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డిఎస్పీ జయసూర్య, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, జిల్లా గ్రామ వార్డ్ సచివాలయం అధికారి డాక్టర్ KCH అప్పారావు, జిల్లా RWS అధికారి బి నాగేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, AMC మాజీ చైర్మన్ కె నాగేశ్వరరావు, మెంటే పార్థసారథి, వేగేశ్న కృష్ణంరాజు, మెప్మా ఆర్పీలు, DNR కాలేజ్ NCC విద్యార్థులు మరియు KGRL కాలేజ్, డాక్టర్ CSN కళాశాల, PSM బాలికల స్కూల్, JLB బాలికల స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. ఆ బ్రిడ్జి వైపు నడుచుకుంటూ వెళ్ళాలమ్మా. వైభవంగా ఆరంభమైంది. ఈ రోజు నుండి 15 రోజుల వరకు జరగబోయే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి మిషన్ లో భాగంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ ఈరోజు స్వచ్ఛత హీ భారత్ పేరుతో పెద్ద ఎత్తున సేవా పేరుతో ఏదైతే ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 17 అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి, స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు అయితే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కలిసి చేపట్టడం జరిగింది. దీని యొక్క లక్ష్యం చెత్తరహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిది. అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి. ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటి పిలుపునిస్తూ ఇవాళ భీమవరంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి మానవహారం ఏర్పాటు చేసినటువంటి ఎన్జిఓలకు, విద్యార్థులకు, ఎన్సీసీ క్యాడెట్స్కు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము. ముఖ్యంగా క్లీన్లీనెస్, చెత్త లేకపోవడం, పరిశుభ్రంగా ఉండడమే ఆరోగ్యము, మనకి డెవలప్మెంట్కి సూచిక. ప్రతి ఒక్కళ్ళు కూడా చెత్త షాపుల ముందు కానీ వీధుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా శుభ్రతను మెయింటైన్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం అక్టోబర్ 2 వరకు చేసుకుంటున్నాము. ముఖ్యంగా పిల్లలు, యూత్ ఎవరైతే మానవహారంలో ఈరోజు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఒక మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా తిని ఇట్లా పాడేయడం అనేది ఎంత ఇబ్బందికరం. అంటే వాళ్ళు తిని పాడేసేసింది వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని. అలా కాకుండా ప్రతి విద్యార్థి, కాలేజ్కి వెళ్ళే విద్యార్థి, స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఏవి కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండడం అనే ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అవగాహన కల్పించడం, మైండ్లోకి ఎక్కించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మన సమాజం క్లీన్గా ఉంటుందో అప్పుడే మనకి అభివృద్ధి, ఒక ఆరోగ్యంలో ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మన జిల్లాలో అయితే మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టేకప్ చేసాం. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం, మన సమాజం ఆరోగ్యం కోసం వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు, వారి యొక్క డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ కోసం కూడా మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వచ్చే నెల 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ప్రధాని మోదీ దార్శనికత, బలమైన నాయకత్వం అని భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని దూరదృష్టి, బలమైన నాయకత్వాన్ని చూసిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో భీమవరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 4x400 మీటర్స్ రన్నింగ్ లో పాల్గొన్న నర్సాపురంకి చెందిన దండి జ్యోతికకి సన్మానం చేసి 20,000 ఆర్థిక సహకారం, 2 మాజీ సైనికులకు సత్కారం, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫోటో ఎగ్జిబిషన్లను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించి మాట్లాడారు. బలమైన, సంపన్నమైన భారత్ నిర్మించాలన్నదే మోదీ విజన్ అని, అంకిత భావంతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ప్రేరణనివ్వాలని మోదీ తలపిస్తున్నారని, మోదీజీ దేశాన్ని పూర్తి సంసిద్ధతతో, ఏకాగ్రతతో, సన్యాసంతో నడిపిస్తున్నారని అన్నారు. మోదీ మార్గదర్శకంలో దేశానికి సేవ చేయడం తన అదృష్టమని, అంత్యోదయ అనే మంత్రంతో ప్రతి క్షణాన్ని దేశానికి, దేశ ప్రజలకు అంకితం చేసి విజయవంతమైన ప్రధానిగా నిలిచారని కొనియాడారు. లక్షల మంది బీజేపీ కార్యకర్తలకు ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకమని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నేత, వన్ ఇండియా బెస్ట్ ఇండియా దార్శనికుడైన ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టి దేశ ప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకొచ్చాయని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాగిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కోమటి రవికుమార్, అడబాల శివ, మొహిద్దీన్ రాజు, గోవర్ధన్, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, ఐనంపూడి శ్రీదేవి, లంకా లక్ష్మి, రమాదేవి, వబ్లిశెట్టి ప్రసాద్, అరసవల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి దిశాలి భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఇవాళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు
శ్రీ నార్ని తాతాజీ గారు, హోంమోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా, అది ఒక రోజు కాదు, చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేయాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ ఉంటుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకల్ని పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి మిలిటరీ సైనికుల్ని అభినందించడం, సన్మానించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు లో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో జండు జ్యోతికశ్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తణుకు చెందినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం, ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమం. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభను భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత యేచూరి చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రస్తుత సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ సీతారాం యేచూరి మృతి తీరని లోటన్నారు. ఇంతవరకు జేఎన్యూలో మాజీ విద్యార్థి భౌతిక కాయం ఉంచలేదని, యేచూరి మేధస్సును గుర్తించి ఆ గౌరవాన్ని ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్ర విభజనలో చివరి వరకు పార్లమెంట్ లో సమైక్యాంధ్ర కోసం పోరాడిన ధీరుడు యేచూరి అన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 3 సార్లు విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత సీతారాం యేచూరిది అన్నారు. యేచూరి తన రాజ్యసభ సభ్యులుగా యూపీఏలో భాగంగా ఉంటూ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉన్నత తరగతిలో పుట్టి పేదల పక్షాన నిలిచి పోరాడి అగ్రస్థాయి నేతగా ఎదిగిన ఘనత సీతారాం యేచూరిది అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ఉన్న రాజకీయ నాయకులను భయపెట్టిన ఇందిరాగాంధీనే యూనివర్సిటీ ఛాన్సలర్ గా రాజీనామా చేయించిన చరిత్రలో నిలిచిన ధైర్యశీలి సీతారాం యేచూరి అన్నారు. 2 సార్లు ఎంపీగా చేసి యువత రాజకీయాల్లోకి రావాలని, సమాజ అభివృద్ధికి తోడ్పడడానికి సీతారాం యేచూరిని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుల మత రాజకీయాలను కూలద్రోసి సమాజ శ్రేయస్సుకు నిలబడాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు యువతను ప్రోత్సహించాలని, డబ్బు రాజకీయాలను ధ్వంసం చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కామ్రేడ్ సీతారాం యేచూరి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి హరికుమార్ రాజు, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, డి కళ్యాణి, బి వాసుదేవరావు, చింతకాయల బాబురావు, కేతా గోపాలన్, కర్రి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఎం వైకుంఠరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు. చెప్తారు ఆయన గౌరవ సూచకంగా వేలాది మంది విద్యార్థులు ఆయన భౌతిక కార్యాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తీసుకెళ్ళారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి జవహర్ లాల్ నెహ్రూ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి సంఘటన. 2 మన రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభలో రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి అందరి మనంలో పొందినటువంటిది సీతారాం యేచూరి. ఈ రోజు కాశ్మీర్లో 370 అధికరణాన్ని రద్దు చేసి కాశ్మీర్లో తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి ఎవరిని కాశ్మీర్లోకి
ఎంటర్ కాని పరిస్థితుల్లో ఆయన పర్యటనకి ప్రభుత్వం కూడా అంగీకరించకపోతే, అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని కాశ్మీర్లో పర్యటించి కాశ్మీరీ ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు ప్రత్యేకతలు కూడా మనకి ఉన్నాయి. ఇప్పుడు పేదల పక్షాన జీవితాంతం పోరాడినటువంటి ఒక మహాయోధుడు సీతారాం యేచూరి గారు. ఆయన ముఖ్యంగా మన తెలుగువాడు అవ్వడం మా అందరికీ గర్వకారణం. ఈ దేశంలో ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ కులంలో పుట్టాము, ఏ స్థితిలో పుట్టామనేది కాకుండా పుట్టుకనేది మన చేతిలో లేనప్పటికీ కూడా పుట్టిన తర్వాత మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే మన చేతుల్లో ఉంది అనేటటువంటి విషయాన్ని నిరూపించినటువంటి మహా వ్యక్తి సీతారాం యేచూరి గారు. తెలుగులో పుట్టి హైదరాబాద్లోను ఢిల్లీలోను విద్యాభ్యాసం చేసిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఆ యొక్క యూనివర్సిటీకి అధ్యక్షుడు అవడం ఒక మామూలు విషయం కాదు. ఉత్తరాది దక్షిణాది అనేటటువంటి ఒక పెద్ద అగాధమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ యొక్క యూనివర్సిటీ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్యూ యూనివర్సిటీకి అధ్యక్షుడు కావడం, ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన తన జీవితాన్ని ప్రారంభించి అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంసద సభకి వేదిక నుంచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పోరాటమే ధ్యేయంగా పెట్టుకొని ఒక నీతివంతంగా నిజాయితీతోటి పోరాట యోధుడిగా మిగిలిన మహోన్నత వ్యక్తి యేచూరి. వారు 7 భాషల్లో అనంతంగా మాట్లాడేవారు. పివి నరసింహరావు గారి తర్వాత అన్ని భాషల్లో అనంతంగా మాట్లాడే వ్యక్తి ఆయన. ఏదైనా సమస్య పట్టుకుంటే ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరికే వరకు కూడా వదిలిపెట్టేవారు కాదు. అటువంటి పోరాట యోధులు మృది స్వభావి, చక్కగా మాట్లాడేవారు. తెలుగు కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బ్రహ్మాండంగా మాట్లాడేవారు. వారు ఈరోజు లేకపోవడం సిపిఎంఏ కాదు, యావత్ భారతదేశానికి తీవ్ర నష్టం. అటువంటి నాయకులు ఉండాలి. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలని తెలియజెప్పింది యేచూరి గారు. వారు మరి కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటూ వారు మద్దతు చెందుతున్నాం. మన రాష్ట్రానికి, మన దేశానికి తీరంలోకి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు.